చెల్లించలేదు, ఆయన చెల్లించారు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జనసేన సైనికులు ఆయనతో పాటు నిలిచారా, అప్పుడు వీళ్ళ అభిప్రాయం ఏముంది? నిలిచారండి. ఆ రోజు నైట్ జగ్గైపేట దగ్గర విపరీతమైన జనాలు వచ్చారన్నమాట. వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ నైట్ చాలా సేపు అన్నమాట. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆయన వెనక తగ్గలేదు. అదే సేమ్ టైం జన సైనికులు కానీ వీర మహిళలు కానీ తగ్గలేదండి. ఆ రోజు నైట్ అంతా ఉండరు, అక్కడే ఉన్నారు. ఆ హైవే మీద పడుకున్నారు వాళ్ళు కూడా. నైట్ తెల్లవారుజాము అయిందన్నమాట. ఎప్పుడు కూడా ఏనాడు కూడా ఆయన మాట జవదాటరు అన్నమాట. జన సైనికులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, ఆయన అంతే ఉంటారు. ఆయన ఏం చెప్తే అదే చేస్తారన్నమాట. ఆయన చెప్పింది శిలాశాసనం ఎప్పుడు కూడా. ఏం చెప్తూ ఉంటారు ఆయన సహజంగా మీకు పార్టీ మీటింగుల్లో వీటిల్లో? ఎప్పుడు కూడా మనం కష్టపడి పనిచేయాలి. ఇప్పుడు ఈవెన్ ఆయన వచ్చే రాజకీయ నాయకులు కూడా ముందు పని చేయమంటారు అన్నమాట. ఏదైనా ఆశించకన్నా కూడా ముందు పని చేయండి. మీ ఒక చేతనైన వర్క్ మన విలేజ్లో కానివ్వండి, మండల హెడ్ క్వార్టర్లో కానివ్వండి, ఇప్పుడు సిటీస్లో కానివ్వండి, ఏదైనా కార్యక్రమాలు చేయండి, ప్రజలకు అండగా ఉండండి. ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు అన్నమాట ఆయన. వీర మహిళలు కానివ్వండి, జనజీవులు కానివ్వండి, ఆయన చెప్పేదాళ్ళు ఒకటే, ఎప్పుడు మన ప్రజలకి అందుబాటులో ఉండాలి. అదే చెప్తారు. పదవి అనేది తర్వాత అంటారు ఆయన. అప్పుడు అంటారు చూసేలేదు, పదవి అనేది ముక్కుతో అది అంటారు కదా, ఊడిపోద్ది అని అంటారు. అలా కాకుండా కూడా మనం పని చేయాలి అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆయన. అందుకనే మరి వాళ్ళ ఏమీ ఆశించకపోయినా ఎంతోమంది వీర మహిళలు కానివ్వండి, జనసైనికులు కానివ్వండి, ఆయన నెంబర్ ఎక్కడికి వెళ్ళినా వస్తున్నారు, చేస్తున్నారు. ఒక రూపాయి ఆశించలేదు ఎవరు కూడా. ఇప్పుడు ఏదో పార్టీలు వాళ్ళు మీటింగ్ పెట్టాలంటే మీకు తెలుసు ఎంత ఖర్చు అవుతుందో ఏంటి అవుతుంది. కానీ జనసైనికులకి వీర మహిళలకు అవసరం లేదు, వాళ్ళే సొంతంగా వెళ్తారన్నమాట. సార్ ఆయన కొద్దిగా ఎమోషనల్ మ్యాన్. అంటే 2014 నుంచి 2019 వరకు జరిగిన ఆయన జర్నీలో అప్పుడు కూటమికి ఆయన సపోర్ట్ చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొద్దిగా అటు ఇటుగా అయినప్పుడు ఆయన విమర్శించడానికి కూడా వెనుకాళ్ళ. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో భాగస్వామి. అందరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రభుత్వం అన్నాక అనేక లోపాలు జరుగుతూ ఉంటాయి, దాన్ని అభివృద్ధి జరుగుతూ ఉంటుంది, అనేక లోపాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ ఫైట్ బ్యాక్ చేస్తారా, లేకపోతే ప్రభుత్వంలో భాగంగా పనిచేసే అవకాశాలు ఉంటాయి? ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది? అయితే ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే 10 ఏళ్ల క్రితం ఉన్న పవన్ కళ్యాణ్కి ఇప్పటికి చాలా మార్పు ఉంది సార్. రాజకీయ పరిణితి చెందినటువంటి మనిషిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక చిన్న విషయం మీకు అంటే ఇప్పుడు ఇది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశము, సమయము ఇది. అయితే ఈ కడివేడు కుండలోని పాలలో ఒక చుక్క విషం వేసినట్టు ఒక మహానుభావుడు తెలుగుదేశం వ్యక్తి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడంటే మీకు ఒక్కసారి అది ఎంత ప్రజలకు పోవాలి. కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ మీరు అందరికీ వినిపించాలి సార్. ఎందుకంటే మన ఈ పరిస్థితి వస్తే మళ్ళా ఫ్యాన్కి పట్టినటువంటి గతి పడతామని నాకు భయం అవుతుంది. అందుకోసానికే నేను మీకు ఇది వినిపించాలని నేను చూస్తున్నానండి. ఒక్కసారి దయచేసి మీరు ఇది పూర్తిగా ప్రజలకు వినిపిస్తే బాగుంటుంది సార్. ఇప్పుడు అంటే ఏం మాట్లాడారో కన్వే చేయండి, ఎందుకంటే ఆడియో రైట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఈ డిజిటల్. ఏమంటాడంటే, అరే మాదిగా మా కొడుకులారా, మీకేందిరా చదువులు, మీకు చదువులు ఎందుకురా, మంగళోడు గడ్డలు గీయాలి, సాకలోడు గుడ్డలు ఉతకాలి, మాది కూడా చెప్పులు కుట్టాలి, మీ పనుల వీరా, మేము అసలు ఉండవలసింది ఇక్కడ, మాకురా ఉండాల్సింది, మీకు చదువులు ఎందుకురా, మీకు ఈలీలు కావాలన్నా, అంటే మినరల్ వాటర్ కావాలి, బెంచీలు కావాలి, మీకు ఎందుకురా చదువులు అనేసి మాదిగా బీసీ నా కొడుకులారా అని మాట్లాడుతూ, ఆయన పేరు చంద్రయ్యనంట. నేనేమంటున్నానంటే ఇలాంటి చీడ పురుగులని మొట్టమొదలే ఏరివేయడంలో ముగ్గురు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంక్లూడింగ్ బీజేపీ నాయకులు ఇమీడియట్లీ ఇలాంటి సంస్కారహీనుల్ని, ఇలాంటి చీడపురుగుల్ని ఏరేయలేదనుకో అతి తొందరలోనే మళ్ళీ ఈ పార్టీకి దుర్గతి పట్టే అవకాశం ఉంది. అందుకోసం ఆంధ్రదేశ రాజకీయాలని మనం గమనించినప్పుడు ఖచ్చితంగా 2 కులాలు రాజ్యాన్ని పరిపాలిస్తున్న విషయం మనకు తెలుసు. రాజ్యం అహంకారం. రాజ్యం వచ్చినప్పుడల్లా ఏ కులానికి రాజ్యం రాకముందే అంటుండు సార్, మేము 24లో వస్తాము, వచ్చినాక నా కొడుక మీకు ఇచ్చినటువంటి మొత్తం అన్ని తీసేస్తాము, మీకోసం వచ్చినట్టు కట్టించినటువంటి ఇళ్ళలన్నీ కూడా మా పార్టీ ఆఫీసుల కింద మార్చేస్తాము అని చాలా భయంకరమైనటువంటి పద్ధతిలో అవమానించాడు. ఇంకోటి ఏంటంటే అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి.
నా రిక్వెస్ట్ ఇది. డెఫినెట్లీ ఇట్లాంటి వాళ్ళు అందరినీ కట్టడి చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది, అలానే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఆయన చొరవ తీసుకొని ఈ విషయంలో, అయ్యా నువ్వు చెప్తావా మమ్మల్ని చెప్పమంటావా, ఇటువంటి వాళ్ళని కాస్త నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడమని చెప్పాలా. ఒకవేళ పవన్ కళ్యాణ్ దృష్టికి ఇట్లాంటి ఇష్యూ ఏదైనా వెళ్తే ఆయన ఫైట్ చేయడానికి ఇప్పుడు కూడా రెడీగా ఉంటారా అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటాడు సార్. ఇది ఏంటంటే ఇది చెట్టుకు ఇది చీడ మామూలుగా ఏదో ఒక పురుగు ఇంత కనబడుతుంది అనుకోవద్దు. ఆ ఇంతింత పురుగులే మొత్తం చెట్టుని బొరేలు చేసి పడేస్తాయి. కాబట్టి ఏంటంటే ఇటువంటి వాళ్ళని, నాకేం లేదు ఆ చంద్రయాన్ మీద నా చుట్టం కాదు నా పక్కం కాదు, కానీ ఆయన అన్న మాటల వల్ల ఏమైపోతుందంటే అటు చంద్రబాబు నాయుడుకు ఇటు మనకు జతగట్టినటువంటి పార్టీలకు చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. భారతదేశ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్కి ఒక క్రేజ్ వచ్చింది. అంటే మోడీ